श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। जानाति राम तव तत्त्वगतिं हनुमान्, जानाति राम तव सख्यगतिं कपीशः, जानाति राम तव युद्धगतिं दशास्यः, जानाति राम धनदानुज एव सत्यं। ఓ రామచంద్ర, నీ యొక్క శ్రీరామ తత్వమును హనుమంతుడు తెలుసుకున్నాడు. నీ మైత్రీ తత్వమును, నీ స్నేహతత్వమును సుగ్రీవుడు చవిచూచి అనుభవించాడు. మరి యుద్ధంలో నీ యొక్క పరాక్రమాన్ని దశకంఠుడు చవిచూచి బెదిరిపోయాడు. అదేవిధంగా నీ యొక్క అభయప్రదాన మహిమను, నీ సత్యమును కూడా విభీషణుడు తెలుసుకున్నాడు. అలాగే మమ్మల్ని అందరినీ కూడా నీ అనుగ్రహముతోటి అందరినీ కటాక్షించవయ్యా అని స్వామివారిని ప్రార్థిస్తూ, స్వామి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహము కానిటువంటి వారికి వివాహము జరగాలి అని, వివాహమైనటువంటి వారికి సత్సంతానాభివృద్ధి కలగాలి అని, ఆయురారోగ్య ఐశ్వర్యములతోటి పిల్లలందరూ కూడా తులతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 202వ రోజులో ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 28తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
శ్రీ వాల్మీకి ప్రార్థనా వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం శ్రీ ఆంజనేయ ప్రార్థనా యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం శ్రీరామాయణ ప్రార్థనా వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా శ్రీరామ ప్రార్థనా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టావింశతితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఏవం బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రో మహాయశాః సంహారం వ్యాజహారాథ ధృతిమాన్ సువ్రతశుచిః. రామచంద్రమూర్తి తనంతట తానుగా ఎప్పుడు ఏదీ కోరని వ్యక్తి, కోరకుండానే కొండంతగా గురుదేవులు అనంతమైనటువంటి ఆ అస్త్ర సంపదను అంతని ధారాదత్తం చేసినటువంటి ఆ సందర్భంలో ఉపసంహారం తెలియకుండా అస్త్రప్రయోగం చేయడం ధర్మవిరుద్ధం కనుక ఉపసంహారాన్ని గురుగారు ఇంకా చెప్పలేదు కనుక ఆ ఉపసంహార విద్యను తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు అని అన్నాడు. రామచంద్రమూర్తి నోట్లోంచి ఆ మాటల వస్తూ ఉంటేనే అరే రే 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 మర్చిపోయాను చూసేవా రామచంద్ర అన్నట్లుగా విశ్వామిత్రుల వారు చెప్తున్నారు. ఏవం బ్రువతి కాకుత్స్థే. కాస్త సంస్కృతం పరిచయం ఉంటే తెలుస్తుంది. వర్తమానార్థాన్ని చెప్పడం కోసం లట్ స్థానంలో శత్రు ప్రత్యయం అంటారు. ఏవం బ్రువతి, ఆ నోట్లోంచి ఆ అక్షరాలు అలా వస్తూ ఉండగానే అన్నట్లుగా అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి తెలిసిన రహస్యాలేమి, చాలా చమత్కారాలు అన్నమాట. విశ్వామిత్రుల వారు ఈ ఉపసంహారాల్ని దాచేసుకోవాలి, ఇచ్చినట్లుగా గొప్ప నటించాలి, కానీ పూర్తిగా ఇచ్చేయకూడదు అని ఇలాంటి ఉద్దేశాలలో లేరు. సమర్పించాలి, నివేదించాలి, అప్పచెప్పేయాలి అని అనుకున్న తరుణంలో అరకొరగా సగం సగంగా ఎందుకో అప్పచెప్తారు? అవతలి వ్యక్తికి పూర్తి ప్రయోజనం కలిగించాలనే కదా యువతల వారు కోరుకుంటారు. మరి అలాంటి సందర్భంలో ఏదైనా ఒకటి దిగడితే, అంటే మిగిలిపోతే, తర్వాయి ఉండిపోతే ఏమి తాత్పర్యం? వెంటనే సంకుచిత బుద్ధితో ఏం లాభం, ఇన్ని ఇచ్చారు కానీ అసలైన దాన్ని ఇవ్వలేదు, అదేంట్రా తర్వాత ఇచ్చారు కదా, అడిగేక ఇవ్వడం, అడగకుండా ఇవ్వాలి అని ఇలాంటి చిన్న చిన్న చీప్ మెంటాలిటీ అంటారే, హ్రస్వబుద్ధులు, అలాంటి ఆలోచనలకు తావులేదన్నమాట. అయ్యయ్యో మర్చిపోయాను రామచంద్ర, ఈ మాట భలే గుర్తు చేసావు అని చెప్పి సంతోషంగా దానిని పంచిపెడుతున్నటువంటి వైనం. ఇలా వ్యాఖ్యానం చేయడానికి ఆంతర్యమేమి అంటే అక్కడ పెద్దలు వివరిస్తారు. ఈ ఉపసంహారాస్త్రాలతో పాటు మరికొన్నింటిని, ఇంకా సంచిలో ఆఖరణ మిగిలిపోయినటువంటి వాటిని అలా తడిమి తడిమి పిల్లలకి అప్పచెప్పినట్లుగా విశ్వామిత్రుల వారు మరికొన్నింటిని కూడా ఇచ్చినట్లుగా వ్యాఖ్యానంలో చెప్పారు పెద్దలు. కనుక కాకుత్స్థే, కకుత్స్థ వంశోద్భవుడైనటువంటి మన రామచంద్రుడు ఏవం బ్రువతి, ఈ రకంగా ఇలా పలుకుచుండగా ఆ క్షణంలోనే అథ పరమ మంగళకరమైనటువంటి సన్నివేశం,
పరమ మంగళకరమైనటువంటి రామచంద్రమూర్తి పరమ మంగళకరమైనటువంటి అస్త్ర సంపద యొక్క ధారాదత్తం చేసేటటువంటి సందర్భం ఇలా ఎలా అన్వయించుకున్నా ఉపయోగించేలాగా వాల్మీకి మహర్షి చెప్పిన ఒక దివ్యమైనటువంటి నామం ఏమది? అది నిజంగా పరబ్రహ్మను తెలిపేవి కదా. ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వావేతౌ అని మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం. కనుక అథ అని ఒక మాట అన్నారన్నమాట. ఏవం బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్ర మహాయశా సంహారం వ్యాజహార అథ. ఎటువంటి వారు విశ్వామిత్రుల వారు? ధృతిమాన్ అంటే ఒక్కొక్క మాట విశ్వామిత్రుల ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలుపుతుందన్నమాట. వారు దాచేసుకుందాం అని అభిప్రాయమా, సంకుచిత బుద్ధితో వ్యవహరించారా, ఉదారంగా ఉన్నారా? విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తి పట్ల నా అవసరం తీర్చాడు అని చెప్పి ఏదో కొంత కూలి ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారా, సమర్పించుకుని ధన్యోస్మి అని కృతార్థుణ్ణయ్యాను అని అనుకోబోతున్నారా అనే మాటలు పరిశీలిస్తే మనకి, అనే ప్రశ్నలకి సమాధానం ఈ విశేషణాల్ని, ఈ ఉన్న మాటల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ధృతిమాన్ ఒక మాట రాశారు. దీనికి మామూలుగా అర్థము ధైర్యము అని. ఎంతో ధైర్యం కలిగిన అంటే పెద్దలు వివరిస్తారు, లోకంలో ఏ ఒక్కరైనా ధనికులు లేకపోతే ఉపకారం చేయగలిగిన వారు ఉంటే వారిని మనం ఆశ్రయిస్తే మనం 100 అడిగితే వారు 1 2 ఇవ్వచ్చు. 1 అడిగితే అది కూడా మన వల్ల 100 ప్రయోజనాలు ఉంటాయి అని భావిస్తే దానిని కూడా ఆ ఒక్కదానిని 100 సార్లు వెంటాడి అడిగితే అంతో ఇంతో ఉపకారం చేయడానికి మనసు రావచ్చు. కానీ ఆ పరమాత్మ అలా కాదు. కోరిన దానిని కొంగు బంగారంలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఏ విధంగా పడితే ఆ విధంగా ప్రసన్నుడై ఉపయోగపడేలాగా మనం కోరిన దానిని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు అని చెప్తారు. అక్కడ ఒక మంచి యుక్తి చెప్తారు. ఏమి లాజిక్ అంటే, లోకంలో ఉండేవారు మనకి అదే పనిగా సహాయం చేస్తూ పంచిపెడుతూ పోతే ఒకానొక నాటికి వారు కూడా బీదలైపోయి వారి భోజనాలు వ్యవహారాలకి లోకమంతా చందా వేసుకునే స్థితి వచ్చేస్తుంది. కనుక ఇది పరిమితమైనది, ఈ ఐశ్వర్యం, ఈ విద్య, ఈ సంపద, ఈ అధికారం వగైరాలు అంతా. కనుక ఉన్నంతలోనే, దీపం ఉన్నంతలో ఇల్లు చక్క పెట్టుకుంటూ అంతో ఇంతో కాస్తో మంచితనం ఉంటే లోకానికి ఉపకారం చేయాలి తప్ప తలకు మాలిన ధర్మం పనికిరాదు అని కదా నీతి చెప్తోంది. ఇది లౌకికమైనటువంటి న్యాయం. మరి పరమాత్మ దగ్గర ఎంత పంచినా తరగని సంపద కనుక అయిపోతుందేమో అనే బాధ లేదు మన స్వామివారికి. ఆ మాదిరిగానే ఈ బ్రహ్మ విద్యని అంతని వంట పట్టించుకున్నటువంటి విశ్వామిత్రుల వారికి అయ్యో ఇవి అయిపోతాయేమో అనే బాధ ఉంటుందా? అలా బాధ ఉన్నవారు పిరికితనంతో ఉంటారు, వారికి ధైర్యం ఉండదు. అలా కాకుండా విశ్వామిత్రుల వారు ధృతిమాన్ అని ఒక మాట చెప్పారు. ఎవరికైనా ఉదారంగా ఇచ్చేసేటప్పుడు 2 రకాల స్వభావాలు ఉండొచ్చు. మనకి రేపొద్దుట లేకపోతుందేమో అనే ఆలోచన వస్తే పోతే పోని ఇవాళ వారు సుఖపడతారు కదా అని ఒక ఆలోచన కావచ్చు. రెండో ఆలోచన ఇప్పుడు పోతేయే మళ్ళీ సంపాదించుకోగలుగుతాం అనే ఒకానొక కాన్ఫిడెన్స్ అంటారే, ఆత్మస్థైర్యం అంటారే, తన మీద తనకు నమ్మకం అంటారే, వీటన్నింటినీ లెక్క వేసి చిట్ట చివరికి ఆన్సర్ రాస్తే వచ్చేది ఆ గుండె ధైర్యం. అది నిండుగా ఉన్నటువంటి విశ్వామిత్రుల వారు ఒక తాత్పర్యం. రెండవది ఏమి అనంటే, ధృతిమాన్ అన్నదానికి ప్రీతిమాన్ అని వ్యాఖ్యానంలో రాస్తారు. రామచంద్రమూర్తి మీద ఎనలేని ప్రీతి. ఎన్ని కోణాల్లో ఏ రకంగా పరీక్ష పెట్టినా ఒక్క దగ్గర కూడా ఒక్కటి కూడా నెగిటివ్ మార్కు లేకుండా, వ్యతిరేకమైనటువంటి అంశం లేకుండా పరీక్షలో నెగ్గేడే. ఆహాహాహా ఏమి కౌసల్యా సుప్రజారామ అని చెప్పలేని పట్టరాని ఆనందం, సంతోషం అన్నమాట. దీన్ని అంతని త్యాగరాజస్వామి వారు మనకి ఒక మంచి సందర్భంలో చూపిస్తారు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వీరితో కలిసి వెడుతూ ఉంటే విశ్వామిత్రుల వారు ముందు నడుస్తున్నటువంటి వ్యక్తి రాముడికేసి చూస్తూ పలికిన కొన్ని మాటలు అని వారి కీర్తనలో ఉంది. మనం తర్వాతి ప్రసంగంలో ఎప్పుడైనా చెప్పుకోగలుగుతాం. సూక్ష్మంగా ఒక మాట, ముగ్గురు కలిసి నడిచి వెళ్ళేటప్పుడు విశ్వామిత్రుల వారి కళ్ళు ముందు ఉంటాయా అండి, నెత్తిన ఉంటాయా, లేకపోతే వీపు మీద ఉంటాయా అండి? తనకు కాస్త వెనుకగా మర్యాదగా నడుస్తున్నటువంటి శిష్యులుగా అనుసరిస్తున్నటువంటి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి కేసి చూసి మాట్లాడినట్లుగా కీర్తనలో చెప్పారు. ఇది ఎలా సాధ్యమండి అని అడిగారు అనమాట. దాని మీద కూడా పెద్ద భాష్యం. త్యాగరాజస్వామి వారి దివ్యమైనటువంటి మధుర స్మృతులు, వారి ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు అవన్నీ
ఆ కీర్తనల రూపంలో తెలుస్తుంది. విశ్వామిత్ర యాగ సంరక్షణ రూపంలో మనం ఒక మంచి కీర్తనను విందాం లేదా చెప్పుకుందాం. ఆ సందర్భంలో మరి రాముల వారు, సుబాహుడు, మారీచుడు వారి సైన్యం వీరితో యుద్ధం చేసేటప్పుడు ఆ సన్నివేశం, ఆ తరువాత జయం కలగడం, అప్పుడు విశ్వామిత్రుల వారి ప్రతిస్పందన, ఆ సందర్భంలో మనం దీన్ని చెప్పుకోబోతాం. సరే, ఇలా పరిశీలిస్తే విశ్వామిత్రుల వారికి రామచంద్రమూర్తి మీద చెప్పలేనంత వాత్సల్యం అలా పరవళ్ళు తొక్కేస్తూ ప్రవహించేస్తూ ఉందట. ఎందుకని అంటే విశ్వామిత్రుల వారు చాలా కోణాల్లో ప్రయత్నం చేశారు. అసలు ఒకనాడైనా ఈ రామచంద్రమూర్తి అనుకున్న దానిని కంటే నేనేదైనా బలవంతంగా ఒకటి చెప్పి ఒప్పిస్తే ఒప్పుకునే రకమా? తను ఆరంభంలో ఏ మాట పలికాడో దానికే చిట్ట చిగురు దాకా కట్టుబడి ఉంటాడా అని మీకు అందరికీ తెలిసిన మాటే. పితృవాక్య పరిపాలనం అనే ధర్మానికి ఒక మూసలో పోస్తే, పోత పోస్తే ఒక ఆకారాన్ని తేల్చితే అది మన రాముడు అన్నమాట. ఒకానొక సందర్భంలో ఏం చెప్పుకున్నాం మనం తాటక గురించి? నాయనా, ఆడది అని నువ్వు దీన్ని దయదల్చొద్దు, ఇది పరమ పాపిష్టురాలు, ఇంతటి దుర్మార్గురాలు లోకంలో ఉండనే ఉండదు, సకలమైనటువంటి ధర్మాన్ని క్షీణింపచేసి నాశనం చేసేస్తోంది, ఇలాంటి దాన్ని నిర్మూలించకపోతే ఈ దోషం నీ మీద పడుతుంది. మహావిష్ణువు అంతటి సమయంలో ఆ మాదిరిగా చేశాడు, దేవేంద్రుడు ఈ మాదిరిగా చేశాడు. నేను అనుభవంతో చెప్తున్నాను, నేను ఒకప్పుడు మహారాజునే, నువ్వు కాబోయే మహారాజు కనుక నీ కృత్యం ఇది, నీ ధర్మం ఇది అని చెప్పి ఎన్నో యుక్తుల్ని, ఎన్నో హేతువుల్ని చెప్తూ ఉంటే విశ్వామిత్రుల వారు సహజంగా వారి పాత్ర పరిశీలిస్తే తెలుస్తుంది, పెద్ద హేతువాది. లాజికల్గా ఆలోచించడం, యుక్తితోనే ఉండడం అనేది, ఈ ధర్మం, శాస్త్రం, న్యాయం లేకపోతే వైదిక పరంపర ఆచారం అనే దానికి, యుక్తికి తూర్పు పడమరగా అన్నట్లు అంతంత భేదం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మా నాన్నగారు చెప్పారు, మా గురువుగారు చెప్పారు, వేదంలో ఇలా ఉంది అని చెప్పి మనం పాటించాల్సిందే తప్ప ఇది ఇలా ఎందుకు అలా ఎందుకో అని హేతువాదానికి మనం దిగకూడదు అని ఒక సందర్భంలో పెద్దలు వ్యాఖ్యానిస్తూ అక్కడ రామచంద్రమూర్తి యొక్క నైజాన్ని చెప్తారు. విశ్వామిత్రుల వారు ఇంతగా తాటకను వధించాల్సిందే ఈ క్షణంలో అని హేతువుల్ని ఉపపాదనం చేస్తూ హేతువాదానికి దిగితే రామచంద్రమూర్తి ఒక్క మాట అన్నారు. ఏమని అంటే, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ కర్తవ్యం అవిశంకయా వచనం కౌశికస్య కర్తవ్యం అవిశంకయా. ఒక్క మాట, ఎంత దివ్యమైనటువంటి మాట. గురుగారు, అవన్నీ కాదండి, మా నాన్నగారు చెప్పారు, నేను చెయ్యాలి అనుకున్నాను, మా నాన్నగారు మీరేది చెప్తే అది చేయమన్నారు కనుక నేను మీ మాటను గౌరవిస్తే మా నాన్నగారి మాటను గౌరవించినట్లు, కనుక నాన్నగారి మాట ప్రకారమే మీరు చెప్పినట్టు చేసేస్తాను అన్నారు తప్ప, అవునండోయ్ నిజమే, మీరు చెప్పిన లాజిక్స్ చాలా కరెక్టు, మహావిష్ణువే అలా చేసాడంటే, మరొకరు దేవేంద్రుడే అలా చేసాడంటే అని ఆ హేతువుల్ని బలంగా భావించలేదట, హేతువాదిగా మారలేదట. మరేమి అని పితృవాక్య పరిపాలకుడుగానే, అంటే వైదిక ధర్మానికి ఆలంబనంగానే నిలిచిపోయేట, అక్కడే నమ్మిన సిద్ధాంతానికి మన వాళ్ళు చెప్తుంటారు కదా, స్టిక్ ఆన్ అవ్వడం అంటారు కదా, దాని యందే స్థిరంగా ఉండగలగడం. ఇలాంటి విషయాల్ని పరిశీలిస్తే మరి సరయూ నదీ తీరంలో నాయనా నీకు మంత్రగ్రామాన్ని ఇచ్చేస్తున్నాను, దా పట్టు ఏదైనా తెచ్చుకో అన్నట్లుగా చెప్తే ఎంతో ఉబలాటంతో ఎగిరి గంతేసినంత ఆనందించాలి కదా. మరి అంత ప్రతిజ్ఞ చేసి బల అతి బల రెండింటినీ ఇస్తున్నాను అని చెప్పి నిశ్శబ్దంగా సైలెంట్గా ఉన్న తరుణంలో మరి ఒక్కసారి నిట్టూర్పు విడిచాడా రామయ్య? విడవలా. ఆశ పెట్టి ఇస్తానని చెప్పి అంతని ధరాదత్తం చేసేస్తానని ఒకానొక క్షత్రియ యువకుడుగా ఉండేటటువంటి ఒకానొక వ్యక్తికి మనసులో హుషారు రేకెత్తిస్తే అసలు ఎలా ఉంటుంది ఆ తరుణం? అలా నిశ్శబ్దంగానే ఉన్నాడు, ఆ గురువుగారిని అలాగే అనుసరించాడు. మరి ఈ ప్రకృత సందర్భంలో ఇన్ని అస్త్రాలన్నింటినీ సుమారుగా లెక్కకు 63గా ఉన్నటువంటి వాటిని సమర్పించారు విశ్వామిత్రుల వారు. ఉపసంహారాన్ని ఇవ్వలా, బహుశా ఇది కూడా ఒక పరీక్షేమో, ఉపసంహారం ఇవ్వకపోతే అది ఉపయోగించేది కాదు కదా. అలాంటి సందర్భంలో కూడా రామచంద్రమూర్తి ఏమన్నాడు? ఇప్పుడు కూడా నాకు ఇవ్వు నువ్వు అని అడగల. ఇంతటి ఉపకారం చేసినందుకు డిమాండ్ చేయొచ్చు కదా, గద్దించి నొక్కి ఒక్కాణించినట్లుగా ఏదో
ఒకానొక సేవకుడో లేకపోతే పనివారో పెద్దవాళ్ళ మీద ఎదురు తిరిగి ఏదో బలవంతంగా సాధించుకున్నారు, లేకపోతే స్ట్రైక్ చేశారు, సమ్మె చేశారు అని చెప్తూ ఉంటారు కదా. ఆ మాదిరిగా గురుదేవా మీరు చెప్పినట్లుగా ఇంతటి ఉపకారాన్ని చేశాను, దేవతలంతా కూడా మిమ్మల్ని ప్రశంసించారు నా కోసం అని చెప్తున్నారు కదా, నాకు వాటిని ఇవ్వాల్సిందే అని అంటే ఆ సంభాషణ కాన్వర్సేషన్ అనేది బహుశా కథ వేరేలా ఉండేదేమో, ధృతిమాన్ ప్రీతిమాన్ అనే మాటకు తావే లేకుండా పోయేదేమో. అప్పుడు కూడా ఎంతటి చతురతతో, ఎంతటి నీతితో, ఎంతటి వైదిక ధర్మానికి కట్టుబడి గురుదేవ ఈ అస్త్రాల్ని ప్రయోగించాలి, దీనివల్ల లోకానికి క్షేమం కలిగించాలి, ఈ రాక్షసుల్ని అందరినీ అణిచివేయాలి, ధర్మాన్ని పెంచి పోషించాలి అని చెప్పి నాకు ఈ అస్త్ర సంపదను ఇచ్చారు కదా, ఉపసంహారం ఇవ్వకపోతే దీని ప్రయోజనం లేదు కదా గురుదేవ, కనుక దానిని కూడా నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంత మృదువుగా అంత సున్నితంగా అడిగేసరికి ఆ విశ్వామిత్రుల వారికి సంతోషానికి పట్టపగ్గాలు లేవన్నమాట. ఏ రకంగా పరీక్షిద్దామన్నా కూడా ఎక్కడా కూడా ఒకంత వేరే అనే ఆలోచనే తొణికిసలాడకుండా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూస్తే ఆహా కౌసల్యా సుప్రజారామ అనిపించిన సందర్భంలో విశ్వామిత్రుల వారికి రామచంద్రమూర్తి మీద ప్రీతి కలగదా, అపేక్ష కాదా, వాత్సల్యం పరవళ్ళు తొక్కదా? ఆ సమయంలో విశ్వామిత్రుల వారే అటు కౌసల్యమ్మలాగా ఇటు దశరథుడిలాగా అయి అక్కున చేర్చుకున్నటువంటి ఆ సుందర రమణీయమైనటువంటి దృశ్యం కళ్ళు మూసుకుంటే మనకి కనిపిస్తుందన్నమాట. కనుక ధృతిమాన్ అని ఒక మాట చెప్తారు. తరువాత ఇంకొక మాట సువ్రత, విశ్వామిత్రుల వారు ఏకాస్త సంకుచిత బుద్ధిలో దీన్ని దాచేసుకోలేదు, అది ఒక మాట. మరొక మాట, ఆ మాటను సమర్థించడం కోసం రామచంద్రమూర్తి యందు పరమ ప్రీతితో ఉన్నాడు. మళ్ళీ ఇంకొక మాట ఏమనంటే సువ్రత, పట్టిన పట్టు ఎన్నటికీ విడువడు అని లోకంలో మనం ఎవరినైనా ఉదాహరణ చెప్పుకోవాలంటే మొట్టమొదట విశ్వామిత్రుల వారి గురించి చెప్పుకోవాలి. ఆయన గాధిసుతుడు, గాధతే ఉచ్చపదం లిప్సతి అని మనం చాలాసార్లు అనుకున్నాం. ఉన్న చోటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ముందడుగే వేయాలి తప్ప వెనకడుగు అనే మాటే లేదు అని అనుకునేటటువంటి వ్యక్తి. కనుక సువ్రత, సుష్ఠు తీక్ష్ణమైనటువంటి దృఢమైనటువంటి వ్రతం, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఏమా పట్టుదల, అంతని రామార్పణం చేసుకోవాలి అని పట్టుదల. కనుకనే దశరథులు వారు అంతటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి స్వయంగా అనేక విధాలుగా యాచించి అహం వేత్మి మహాత్మానం అని పరిపరి విధాల ప్రాధేయపడి ఎలా కావాలన్నా సరే నెగ్గగలిగినటువంటి వ్యక్తి ఏదో ఒకలాగా రాముణ్ణి ఇప్పించమని దోసిల పట్టి అర్థించేరు అంటే ఆ రామునికి దీన్ని అంతని సమర్పించుకోవాలి అని కదా తాత్పర్యం. కనుక ఆ వ్రతం మనసులో స్థిరంగా ఉండిపోయిన సందర్భంలో విశ్వామిత్రుల వారి గురించి ఎలా పరిచయం చేయాలి వాల్మీకి మహర్షి మనకి? సువ్రత, పట్టిన పట్టు ఎన్నటికీ విడువనటువంటి విశ్వామిత్రుల వారు అంతనూ రామార్పణం చేయాలి, ఈ లోకాన్ని అంతని సంతోషంగా సుఖంగా ఉంచి రామచంద్రమూర్తి ద్వారా విశ్వామిత్రుడు విశ్వానికి అంతకీ మిత్రుడు, ఉపకారం చేసేవాడు అనే సార్థకతను చేకూర్చుకోవాలి, కృతకృత్యుణ్ణి కావాలి అని భావించేలాంటి వ్యక్తి. తరువాత ఇంకొక మాట శుచి, ఏకాస్త కల్మషం లేనటువంటి, ఏకాస్త మర్మం తెలియనటువంటి, అలా అనే కంటే ఇంకొక మాటతో అనాలి ఏకాస్త మర్మం మిగలనటువంటి వ్యక్తి. ఎందుకంటే వారి చరిత్ర గమనిస్తే తెలుస్తుంది, ఎన్ని రకాల ఎత్తులకి పై ఎత్తులు, రకరకాల జిమ్మిక్కులు అన్ని టక్కు టమారాలన్నీ నిర్వహించి చిట్ట చివరికి స్వచ్ఛంగా ఏదో కొత్త ప్రవాహంతో ఉన్నటువంటి నది, ఆ కొత్త నీరు అంతా అలా వెళ్ళిపోగా కొంతకాలానికి అలా తేటపడినట్లుగా ఉన్నటువంటి సందర్భం. విశ్వామిత్రుల వారు మనస్సులో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా అంత నిశ్చలమైనటువంటి ఆలోచనతో, అంతా రామమయం అనేటటువంటి భావనతో ఉన్నటువంటి మహనీయులు. శుచి, 2 అక్షరాలతో చెప్తారు ఆ మాట. నిర్మలమైనటువంటి మనస్సుతో ఉన్నవారై, మళ్ళీ ఇంకొక మాట మహాయశాహ అంటే గొప్ప పేరు కలిగినటువంటి వ్యక్తి.
గొప్ప పేరు ఎప్పుడు వస్తుందండి? పైన అవతలి వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి, అవతలి వ్యక్తి దగ్గర కాస్త మెహర్బానీ కోసం ప్రవర్తిస్తే అప్పుడు నిజంగా గొప్ప పేరు వస్తుందా? అవసరం తీరేంత వరకు ఒకలా ప్రవర్తించవచ్చు, అవసరం తీరిపోయిన తర్వాతనో లేకపోతే చాటుకుండానో వాడి మనస్సులో మాట బయట పెట్టేసుకోవచ్చు. కనుక యశస్సు, కీర్తి అంటే ఏమర్థం? తన చాటుకుండా కూడా, తను లేనప్పుడు కూడా, తన పరోక్షంలో కూడా తన గురించి మంచిగా అనుకునేటటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దానికే కదా యశస్సు అని పేరు. కనుక ఇహలోక పరలోకాల్లో, ఇహజన్మలో పరజన్మలో అనేక బ్రహ్మాండాల్లో కూడా గొప్పగా వ్యాపించినటువంటి సత్కీర్తి కలిగినటువంటి మహనీయులు గురుదేవులు విశ్వామిత్రుల వారు. మహాయశాహ ఆఖరిని చెప్పిన మాట, విశ్వామిత్ర సకల ప్రపంచానికి హితమును కోరేటటువంటి ఒకానొక గాఢమైన అనురాగం కలిగినటువంటి స్నేహితుడైన ఆ గురుదేవుడు సంహారం వ్యాజహార, ప్రయోగించిన దానిని తిరిగి వెనక్కి ఎలా తెచ్చుకోవాలో, ప్రయోగించినది తన లక్ష్యాన్ని ఛేదించి నెరవేర్చిన తరువాత ఇతరులకు ఏ రకంగా కష్టాన్ని కలిగించకుండా ఎలా జాగ్రత్త పడాలో, ప్రయోగించినంత మాత్రం చేతనే అంటే లక్ష్యాన్ని చేరే లోపు, అంటే అది పరిపూర్ణంగా వినాశాన్ని కలిగించే లోపు అవతలి వ్యక్తిలో పరివర్తనం కనుక కలిగినట్లయితే దీని స్థాయిని ఎలా తగ్గించాలో, ఈ విధంగా వెళ్ళినది వెనక్కి వచ్చేలాగా, వెళ్ళినది దుష్ప్రభావం చూపించకుండా ఉండేలాగా, వెళ్ళిన దాని ప్రభావాన్ని తగ్గించేలాగా, ఇలా రకరకాలుగా ఉపయోగించేలాంటి ఆ ఉపసంహారం అనేటటువంటి ఆ ప్రక్రియను వ్యాజహార బోధించను అని అన్నారన్నమాట. ఆ తరువాతి మాట ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ ఉపసంహారాస్త్రాలన్నీ వరుసగా చెప్పుకుపోతున్నారు. సత్యవంతం సత్యకీర్తిం ధృష్టం రభసమేవ చ ప్రతిహారతరన్నామ పరాంముఖమవాంగ్ముఖం. ఇవన్నీ మంత్రశాస్త్రం, తంత్రగ్రంథాలు పరిశీలిస్తే వాటిల్లో రకరకాల బీజాక్షరాలతో కలిపి ఉపదేశింపబడినట్లుగా తెలుస్తున్నాయి. ఇవి విన్నంత మాత్రం చేతనే అవి ప్రయోగిస్తే వచ్చే ఫలితం పొందేస్తారు అని పెద్దలు ఉపదేశం చేశారంటే ఆ పేరుకే అంత విలువ ఉంది అంటే ఆ అస్త్రాలకి, ఆ ఉపసంహారకాలకి ఎంత మహిమ ఉందో మనం గమనించవచ్చు. కొన్ని సందర్భాల్లో లోకంలో మనకి అనుభవంలో ఉండే విషయాలే కదా, నా విజిటింగ్ కార్డ్ చూపించండి చాలు, నేను ఇచ్చానని చెప్పండి, నా మాట చెప్పండి, పని అయిపోతుంది అంటారు కదా. అంటే ఆ వ్యక్తికి ఎంత ప్రభావం లేకపోతే ఆ వ్యక్తిని తెలిపేటటువంటి ఆ నామ, ఆ పేరు అక్కడ ఉపయోగించినంత మాత్రం చేత అక్కడ అలా అలా పనులు జరిగిపోతూ ఉంటాయి. ఒకానొక విషసర్పం ఉంది అనుకోండి, ఆ పాము వల్ల ఎంతటి ప్రమాదం లేకపోతే ఒక పెద్ద 6 అడుగుల పాము అని అనగానే ఎక్కడ అని చుట్టూతా అనుకుంటూ ఉంటారు. అంటే ఆ పాము అనే పేరు విన్నంత మాత్రం చేతనే ఇంతింతటి ప్రభావాలు మనసులో కలిగిపోతున్నాయి. అంటే ఆ పేరుకి ఎంతటి ప్రభావం ఉందో మనం అనుభవంలో చూస్తూనే ఉంటాం. ఆ విధంగా ఉన్నటువంటి ఈ ఉపసంహారకములైనటువంటి ఈ అస్త్రాలు ఏ స్వరూపంలో ఉన్నాయో ఈ శ్లోకాలు అయిపోయిన తర్వాత బహుశా మరుసటి రోజున మనం ఆ ప్రవచనంలో గమనించుకోబోతాం. వాటిని వింటే వచ్చేటటువంటి ఫలశ్రుతిని మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం. తీవ్రమైనటువంటి సంగ్రామం, భయంకరమైనటువంటి యుద్ధం ఏర్పడిన అవతలి వ్యక్తితో ఏదైనా ఒక అంశాన్ని సమర్థంగా చెప్పి ఒప్పించాలి అని మాటకారితనం ప్రదర్శించాల్సిన అవసరం ఏర్పడిన, మనం తట్టుకోలేని, దాచుకోలేని భయం తటస్థించిన, వీటిని స్మరించినంత మాత్రం చేత ఈ శక్తులన్నీ కూడా నిర్వీర్యములు అయిపోతాయి అని ఒక మాట చెప్తారు. అంటే ఇక్కడ ధర్మం వెనకగా పెట్టుకుని ధర్మాన్ని ఆశ్రయించి లోకంలో ధర్మాన్ని నిలబెట్టాలి అనేటటువంటి భావనతో ప్రయోగిస్తే ఇవి ఎక్కడా దుష్ఫలితాలు ఇవ్వకుండా తిరిగి తన శక్తులు తనకే చేర్చేవిగా ఒకానొక పనితనాన్ని కలిగి ఉంటున్నాయి.
మరి కొన్ని సందర్భాల్లోనో దుర్మార్గులైనటువంటి రాక్షసాదులు అందరూ కూడా మరి కంకాళం, భీకరం అని, ముసలం అని రకరకాల పేర్లు తలుచుకోవడానికే భయం వేసేటలాంటి అస్త్రాల్ని కొన్నింటిని చెప్పారు కదా, ఇవి రాక్షసుల చేతుల్లో ఉంటాయి, వాటి పరిచయం కోసం నీకు చెప్తున్నాను అని. మరి ఆ రాక్షస శక్తిని నిర్వీర్యం చేయాలి అంటే దుర్మార్గులు ప్రయోగించినప్పుడు వాటిని మన భాషలో చెప్పుకోవాలంటే డిసేబుల్ చేయడం అంటారు కదా, వాటిని నిర్వీర్యం చేయాలి అంటే అప్పుడు ఉపయోగించాల్సినటువంటి అస్త్రాలు అన్నమాట ఇవి. కనుక న్యాయమార్గంలో ఉన్న సందర్భంలో మన రాముడు అంటే ఉదాహరణ చెప్పుకోవాలి అంటే మరి దేవేంద్రుని యొక్క పిల్లవాడు జయంతుడు ఒకానొక కాకి రూపంగా వచ్చి మరి సీతమ్మ వారికి కష్టం కలిగించిన సందర్భంలో అస్త్రం విడిచిపెడితే మరి ఒక కన్ను పోవడం ద్వారా దాన్ని సవిరించిన సందర్భం, ఆ అస్త్రం తాలూకు ప్రభావాన్ని తగ్గించిన సందర్భాలు అవి మనకి దృష్టిలోకి వస్తాయి కదా. ఆ రకంగా న్యాయమార్గంలో ప్రయోగిస్తే తను వద్దు అనుకున్నప్పుడు దాని శక్తిని తగ్గించేలాగా, దుర్మార్గులు అధర్మ మార్గంలో ఉండి ప్రయోగిస్తే అది ఏకాస్త తనకి గాని తన వారికి గాని హాని కలిగించకుండా ఉండేలాగా ఈ శక్తులన్నీ ఉపసంహార శక్తులు అన్నమాట. పరమ పవిత్రములైనటువంటి ఆ నామాల్ని ఒక్కసారి మనం విందాం. శ్రీరామ్. ఇవన్నీ ద్వితీయాంత శబ్దాలు. ఈ ద్వితీయాంత శబ్దాలుగా ఉన్నటువంటి వాటిని సమర్పించను, నివేదించను అనే అర్థంలో అన్వయం చేసుకోవాలి అంటారు. సరే, ఒక అస్త్రం సత్యవంతం అనే అస్త్రమును సమర్పించను, సత్యకీర్తిం అనే అస్త్రమును సమర్పించను, ధృష్టం అనే అస్త్రమును, మరియు రభసం అనేటటువంటి అస్త్రమును, ప్రతిహారతరం అనేటటువంటి అస్త్రమును, పరాంగుఖం అనేటటువంటి అస్త్రమును, అవాంగుఖం అనేటటువంటి దానిని. తరువాతి శ్లోకం లక్షాక్ష విషమౌ చైవ దృఢనాభ సునాభకౌ దశాక్ష శతవక్త్రౌ చ దశశీర్ష శతోదరౌ. ఒకటి లక్షాక్షము, మరి ఒకటి విషమము, మరి ఒకటి దృఢనాభము, మరి ఒకటి సునాభకము, మరి ఒకటి దశాక్షము, మరి ఒకటి శతవక్త్రము, మరి ఒకటి దశశీర్షము, మరి ఒకటి శతోదరము. తర్వాతి శ్లోకం పద్మనాభ మహానాభౌ దుందునాభ సునాభకౌ జ్యోతిషం కృశనం చైవ నైరాశ్య విమలాబుభౌ. పద్మనాభము, మహానాభము, దుందునాభము, సునాభకము, జ్యోతిషము, కృశనము, నైరాశ్యము, విమలము అనేవి. తరువాత యోగంధర హరిద్రౌచ దైత్య ప్రశమనౌ తథా సార్చిర్మాలి ధృతిర్మాలి వృత్తిమాన్ రుచిరస్తథా. యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సార్చిర్మాలి అని, ధృతి అని, మాలి అని, వృత్తిమాన్ అని, రుచిరము అని. తర్వాతి శ్లోకం పితృసౌమనసంచైవ విధూత మకరాబుభౌ కరవీరకరంచైవ ధనధాన్యౌ చ రాఘవ. పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపం కామరుచిం, మోహం ఆవరణం తథా కృంభకం సర్వనాభంచ సంతానవర్ణౌ తథా. కామరూపము, కామరుచి అని, మోహము అని, ఆవరణం అని, కృంభకము అని, జృంభకం అని కూడా పాఠాంతరము, సర్వనాభము అని, సంతానము అని, వరణం అని. తర్వాతి మాట భృశాశ్వతనయాన్ రామ భాస్వరాన్ కామరూపిణ ప్రతీచ్ఛ మమ భద్రంతే పాత్రభూతోసి రాఘవ అని ఈ ఉపసంహారక అస్త్రాల్ని ఉపదేశం చేసిన వైనాన్ని వాల్మీకి మహర్షి మనకి ఉపదేశం చేశారు. అయితే ఈ అస్త్రాలన్నీ బీజాక్షరాలతో కూడి ఒక్కొక్క అక్షరమే ఒక్కొక్క రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. కనుక పరిచయం కోసం అన్నట్లుగా మనం కొన్ని అస్త్రాల్ని గతంలో వివరించుకున్నాం. కనుక దీని శ్రవణం మాత్రం చేత ఆ ప్రయోజనం అందుతుంది అని ఉద్దేశంతో వ్యాఖ్యాతలు చేసినటువంటి ఆ వివరణాన్ని ఆ నామ సంకీర్తనం వరకు నేను మీ ముందుంచాను. కనుక పరమ పవిత్రమైనటువంటి మరి ఈ వాల్టి రోజున భీష్మైకాదశి గొప్ప పర్వదినం. ఇలాంటి పర్వదినాలు ఎన్నెన్నో. మరి రేపటి రోజున పునర్వసు నక్షత్రం అనుకుంటా, రేపే పునర్వసు అనుకుంటుంది స్వామి, మన రాములవారి నక్షత్రం. ఇలాంటి ఎన్నో ఉత్తమోత్తమములైనటువంటి పర్వదినాల్లో పరమ పవిత్రమైన శ్రీమద్ రామాయణ
శ్రవణ పఠనాదుల్ని మన చేత నిర్వహింపచేసి మనకు ఏ ఆపద రాకుండా శ్రీరామరక్ష అన్నట్లుగా మన దేవదేవుడే మన వెంకటాద్రి రాముడు మనల్ని అందరినీ అనుగ్రహించి రక్షించుగాక రక్షించుగాక రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ఏవం బ్రువతి ఏవం బ్రువతి కాకుత్స్థే కాకుత్స్థే విశ్వామిత్రః విశ్వామిత్రః మహాయశాః మహాయశాః సంహారం సంహారం వ్యాజహారాధ వ్యాజహారాధ ధృతిమాన్ ధృతిమాన్ సువ్రతః శుచిః సువ్రతః శుచిః సత్యవంతం సత్యవంతం సత్యకీర్తిం సత్యకీర్తిం దృష్టం దృష్టం రభసమేవ చ రభసమేవ చ ప్రతిహారతరం నామ ప్రతిహారతరం నామ పరాంగ్ముఖం పరాంగుఖం అవాంగ్ముఖం అవాంగుఖం లక్షాక్ష లక్షాక్ష విషమౌ చైవ విషమౌ చైవ దృఢనాభ దృఢనాభ సునాభకౌ సునాభకౌ దృఢనాభ సునాభకౌ దృఢనాభ సునాభకౌ దశాక్ష దశాక్ష శతవక్త్రౌ చ శతవక్త్రౌ చ దశాక్ష శతవక్త్రౌ చ దశాక్ష శతవక్త్రౌ చ దశశీర్ష దశశీర్ష శతోదరౌ శతోదరౌ దశశీర్ష శతోదరౌ దశశీర్ష శతోదరౌ పద్మనాభ మహానాభౌ పద్మనాభ మహానాభౌ దుందునాభ సునాభకౌ దుందునాభ సునాభకౌ జ్యోతిషం జ్యోతిషం కృశనం చైవ కృశనం చైవ నైరాస్య నైరాస్య విమలాబుభౌ విమలాబుభౌ నైరాస్య విమలాబుభౌ నైరాశ్య విమలాబుభౌ యోగంధర యోగంధర హరిద్రౌ చ హరిద్రౌ చ దైత్య ప్రశమనౌ దైత్య ప్రశమనౌ తథా తథా సార్చిర్మాలి సార్చర్మాలి ధృతిర్మాలి ధృతిర్మాలి వృత్తిమాన్ వృత్తిమాన్ రుచిరస్తథా రుచిరస్తథా పితృసౌ మనసంచైవ పితృసౌ మనసంచైవ విధూత విధూత మకరాబుభౌ మకరాబుభౌ కరవీరకరంచైవ కరవీరకరం చైవ ధనధాన్యౌ చ ధనధాన్యౌ చ రాఘవ రాఘవ కామరూపం కామరూపం కామరుచిం కామరుచిం మోహం మోహం ఆవరణం తథా ఆవరణం తదా కుంభకం కుంభకం సర్వనాభం చ సర్వనాభం చ సంతానవరణౌ తథా సంతానవరణౌ తథా వృషాశ్వ వృషాశ్వ తనయాన్ రామ తనయాన్ రామ భాస్వరాన్ భాస్వరాన్ కామరూపిణః కామరూపిణః ప్రతీచ్ఛ ప్రతీచ్ఛ మమ భద్రంతే మమ భద్రంతే పాత్రభూతోసి పాత్రభూతోసి రాఘవ రాఘవ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే అష్టావింశతితమ సర్గే అష్టావింశతితమ సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః రామచంద్రమూర్తి దివ్యాస్త్రాలను గ్రహించి వాటి యొక్క ఉపసంహారాలను కూడా విశ్వామిత్ర మహర్షి నుంచి గ్రహించాడు. ఎందుకు అంటే ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసినప్పుడే ఆ విద్య పరిపూర్ణమవుతుంది. మరి అటువంటి పరిపూర్ణమైన ధనుర్విద్య పారంగతుడయ్యాడు రామచంద్రమూర్తి. మరి అలాంటి శ్లోకాలన్నీ కూడా మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి, ధన్వంతరి ధ్యానం మొదలైనవన్నీ కూడా పఠించుకుందాము. సమయానుసారంగా ఈరోజు ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానం వీటిని పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం
श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं। धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैभिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।